మా అమ్మ స్టార్ట్ చేసిన వెంటనే మీకు బండి చూపిద్దరని నా ఉద్దేశం అన్నమాట. బాగానే ఎక్కేసామా. ఎందుకంటే మనం క్యాంపింగ్ వీడియోస్ చేసే వీడియోస్కి ఆ బండి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్ద బండి తీసుకుంటున్నాం. శనక్కి బస్సు ఎక్కనే రిలాక్స్ అయిపోతుంది అబ్బాయి. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. మేము చేసే ప్రతి క్యాంపింగ్ వీడియోకి అండి మీరు ఇచ్చే సపోర్ట్ అంతే ఎంత కదండి. పైగా క్యాంపింగ్ వీడియో ఏమాత్రం లేట్ అయినా సరే కొంతమంది మెసేజ్ చేసి లేదంటే ఫోన్ చేసైనా సరే క్యాంపింగ్ వీడియో ఎందుకు లేట్ అయిందని చెప్పి తిడతాము, అంటే ప్రేమగా తిట్టివ్వరండి. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇచ్చే సపోర్ట్ అంతెంత కదండి. పైగా కొంతమంది ఏంటంటే క్యాంపింగ్ వీడియోస్ లొకేషన్స్ ఒకలాగే అనిపిస్తున్నాయి, కొంచెం దూరంగా వెళ్ళి క్యాంపింగ్ వీడియోస్ చేయండి అని చాలామంది అడిగారండి. నేను కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. అలాగ అనుకున్న ప్రతిసారి కూడా మన బండికి ఏదో జరుగుతామేనండి. అందుకని ఈరోజు మన క్యాంపింగ్ వీడియోకి అవసరమైన ఒక వస్తువు అయితే కొండకైతే వెళ్తున్నామండి. అందుకే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చేది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఇల్లుకి పునాది మీద తంబాలు వేసారు కదండి, అవి ఇప్పేశారనమాట. కానీ పని ఇంకా మొదలెట్లేదు. ఎల్లుండి ఎప్పుడో మొదలెడతారంట. అది అలా కంటిన్యూగా జరుగుతుంది. కానీ 2-3 అడుగులు నేను ఇప్పుడు చేసే అడుగులు కానీ తప్పు చేశానంటే అది ఆగిపోద్ది. కానీ తప్పదు, వీడియోస్ కోసం ఖచ్చితంగా చేయాలి. ఈ వీడియోస్ పెడతా ఉంటేనే ఇవి వస్తే ఉంటాయి అనమాట. మా అమ్మ మొత్తం సర్ది పెడుతుంది నా కోసం. బ్యాగ్ లో చాలా డబ్బులు ఎట్టుకెళ్తున్నావు, చూసుకుని కొనుక్కుండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా, లేకపోతే మొదటికి వస్తాం. అలాగే అమ్మ. ఇంకా పదండి అడ్వెంచర్ చేసుకుంటాం. మనం క్యాంపింగ్ అవసరమైన వస్తుంది ఎత్తకి వెళ్దాం. ఎక్కరా బండి ఉరికిపోతుంది. బాయ్ అమ్మ. జాగ్రత్త, ఇల్లు పని జాగ్రత్త చేయించు. మా ఊరు దాటి బయటకు అడిగెడతామో లేదో కదండి, వర్షం కురుతానికి సిద్ధంగా ఉందన్నమాట. మీకు ఎందుకే చెప్పలేదు కదండి మనం ఏ ఊరు వెళ్ళి సర్ప్రైజ్ తెస్తున్నాం అన్నది. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే మనం ఇక్కడ నుంచి రాజమండ్రి అనేది వెళ్ళాలండి. అందుకే షార్ట్ కట్ రూట్ లాంటి కొట్టుకొచ్చేస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి తిరుపతి అనేది వెళ్ళాలండి. మన బండి చూడండి దారిలో యాండ్ ఇస్తుంది అనమాట. సడన్గా ఆగిపోయింది. ఇందులో పెట్రోల్ ఉంది. ఇప్పుడు బస్సు కానీ మిస్ అయ్యామంటే డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. మీకు చెప్పాను కదా మన బండి గురించి. ఇది తిప్పాలన్నమాట. మన బండి ఆగిపోయింది కదండి, మా ఊళ్ళో వచ్చారనమాట సాయం చేయడానికి. జాయిగా లాలాసెరువు దగ్గరికి అయితే వస్తాం. ఎందుకే ఎవరు అనుకుంటున్నాం మన తాటేలు కూడా ఇక్కడే ఉంటారు అందుబాటులో మనకి. ఇక్కడ చూస్తున్నా చూడండి, ఇదే లాలాసెరువు జంక్షన్ అనమాట. ఇక్కడి నుంచి బస్సు ఎక్కి తిరుపతి నుండి వెళ్ళాలండి ఇప్పుడు మనం. ఇంకోండి చాలాసేపు వెయిటింగ్ తర్వాత మన బస్సు అనేది వచ్చింది. చలేండి ఇంకా తిరుపతి. ఓకే ఓకే, మొత్తం కింద పైన కూడా స్లీపింగే. హ్యాపీగా పడుకోవచ్చు. ఇదిగోండి మనం కింద బుక్ చేసుకున్నాం. అసలు పైన వస్తే బాగున్నాం. మనకు బస్సులోకి రాగానే వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇది సేఫ్టీ రాడ్స్ కూడా ఉంది మనకి. బస్సు అయితే అన్న టైంకి బాగానే వచ్చింది. కరెక్ట్గా 6ంటికి వస్తుంది అనమాట బస్సు. మనం వెళ్ళే టైంకి ఎంత అవుద్దో తెలీదు. ఇంకేం చేయాలంటే కుదిరిగా రిలాక్స్ అవ్వాలి బస్సులో. ఎందుకంటే మనం రోప్ చేయాల్సిన పని చాలా ఉంది. శనక్కి బస్సు ఎక్కనే రిలాక్స్ అయిపోతుంది అబ్బాయి. యారా అంత అలసిపోయావా? డ్రైవింగ్ చేసి అబ్బా ఏం తోలే బాబా, బండి దొల్లించుకొచ్చాను కదా. ఓమ్మా నేను తొలిచ్చాను ఆ బండి. శనక్కిగడండి ఎప్పుడైనా బస్సు ముందు ఎక్కిన వెంటనే చిన్న చిన్నగా స్నాక్స్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడో చూద్దాం. ఏం తెచ్చుకున్నారా స్నాక్? బే ఇగండి పూతరేకులు. శనక్కిగడి నేను పొట్టు పట్టెట్టాం బస్సు ఎక్కగానే. ఏదేమైనా ట్రావెలింగ్ అయినప్పుడు ఇలా తింటా అక్కడ బయట చూస్తుంటే భలే ఉంటుంది మాకు. అదొక ఇష్టం మాకు. బాగుంది. మనం ఇప్పుడైతే రావులపాలెం వచ్చామండి. రావులపాలెం వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది అనమాట మొత్తం. చాలా రోజుల తర్వాత బస్సులో ట్రావెల్ చేస్తున్నాం కదండి, దానివల్ల కొంచెం కడుపులో దేవేస్తుంది. దానితో బస్సు ఎక్కగానే పూతరేకులు తినేసాం. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అనమాట. మా డబ్బులు పేక అక్కడ ఇట్టాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చింది 9 అవుతుంది. లంచ్ బ్రేక్కి అయితే మన బస్సు అనేది ఆగిందనమాట. ఇది ఏ ఏరియా పేరో తెలియదు కానీ ఇక్కడ ఒకటి చిన్న కెఫే ఉంది. కెఫే దగ్గర ఆపారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం 200 అంట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగానే వచ్చింది స్పీడ్గా. శనక్కి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాడు. మా అమ్మ ఏమో నా తిప్పలు పడకూడదని నా డైట్ ఫుడ్ ఏమో ముందుగానే ప్లాన్ చేస్తుంది అనమాట. ఇది మన ఫుడ్ ఇంటిగానే తెచ్చుకున్నది. ఎలా ఉందిరా? పర్లేదా? ఓకే. రే మా అమ్మ ఉట్టు వైట్ రైస్ పెట్టిందిరా. ఆ బస్సు కుదుపులకి మొత్తం ఏమైంది అనుకుంటున్నా కలిసిపోయింది ఇది. బస్సు ఎక్కడ పోద్దని కంగారు తినేసామండి. ఇప్పుడు ఏంటనుకుంటున్నారో ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము చాలా బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఆగినప్పుడు
తింటాం, బోల్డ్ డబ్బులు పెట్టి తగిలేసి తింటాం కానీ ఫుడ్ బాగోదు. కానీ ఇక్కడైతే ఫుడ్ బాగుంది, బడ్జెట్ తగ్గట్టే ఫుడ్ బాగుంది. రేట్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఫుడ్ బాగుండాలి, అది మెయిన్ బాగుంటే అంతే. అదండి, ఫుడ్ అయితే మంచిగా తినేసాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే తిరుపతి వెళ్ళేదాకా పడుకోవాలన్నమాట. మీకు ఇంతకీ చెప్పలేదు, తిరుపతి మనం సర్ప్రైజ్ అన్నాను కదా. ఎందుకు వెళ్తున్నాం అంటే మనం ఒక బండి కొంటాకి వెళ్తున్నామండి. అది కూడా తిరుపతి. ఎందుకంటే మన బండి అక్కడ ఉందండి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. మీకు అసలు సర్ప్రైజ్ ఏంటంటే మనం బండి తెత్తకి వెళ్తున్నాం చూడండి. అటువంటి పెద్ద బండి ఎప్పుడు కొంటాననుకోలేదు, అంత పెద్ద బండి కొంటాకి వెళ్తున్నాం మనం. అదే బిగ్ సర్ప్రైజ్ మీకు. ఎందుకంటే మనం క్యాంపింగ్ వీడియోస్ చేసే వీడియోస్కి ఆ బండి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్ద బండి తీసుకుంటున్నాం. ఆ బండి ఏంటన్నది పొద్దున్న తెలుస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి, మీ బస్సు మరికొన్ని నిమిషాల్లో తిరుపతి ఆర్టీసీ బస్సు స్టాప్ చేరుకుంటుంది. గుడ్ మార్నింగ్ అండి. మన బస్సు తిరుపతిలో దింపేసింది. దింపేటప్పటికి 5 అయింది అన్నమాట టైం. దిగే దగ్గర అటో మాట్లాడుకున్నామండి. ఎందుకంటే మనకి ఇక్కడ పెద్దగా తెలియదు కదా. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మన కోసం ఎవరో ఎదురు చూస్తున్నారండి. రూపేష్ అన్న, చాలా రోజుల తర్వాత కలిసాం. బాగున్నారన్నా? ఎలా జరిగింది జర్నీ? సూపర్ అన్న. ఏది వోల్వోనా? మంచిదే బుక్ చేసుకున్నాంలే. ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయామండి. మా అన్న రూపేష్ అన్న ఆఫీస్ దగ్గర. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా టిఫిన్ తినేసేసి మన బండి చూడడానికి వెళ్ళాలి. వడకర్ర ఏం దొరుకుతుంది, చాలా బాగుంటుంది. వడకర్ర అన్న? ఓకే శనకేకి తినిపించి. నేను ఇడ్లీ తింటాను. ఇడ్లీ వడకర్రీ. ఓకే ఒకసారి టేస్ట్ చేయి. ఏం చట్నీలు అలా పోసేస్తున్నారు చూసారా? ఇక్కడ చట్నీలు, పల్లీల చట్నీలు గట్ట ఏముండవు. 3 ఇడ్లీల్లోకి ఇదేదో వేసారు. సాంబార్ అనుకుంటున్నాను నాకు తెలిసి. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మన టిఫిన్ తినేసండి మన బండి ఉంది కదా, ఆ బండి మీకు చూపించాలి. అలాగే నేను కూడా చూడాలన్నమాట. చాలా సాఫ్ట్ ఉంది. ఇది ఏం చట్నీ అన్న? నాకు ఏమర్థం అవ్వలేదు. ఇది వడకర్రీ అంటారు. ఉద్ది వడ ఉంది కదా, ఉద్ది వడతో కర్రీ చేస్తారు. ఓకే, వడకర్రీ అంట. బాగుంది. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎలా ఉంది శనక్క? కొత్తగా ఉంది కదా. మనం బండి తీసుకుంటున్నాం కదండి. మన బండి తీసుకోవడానికి ఎవరెవరు హెల్ప్ చేశారో లాస్ట్ చెప్తారండి మీకు. ప్రస్తుతానికి అయితే మనం తినేసేసి బండి చుట్టకి వెళ్ళాలి. అన్నీ అయితే మొత్తం ప్రతిదానికి అన్నీ బిడేస్తున్నాను పెట్టుబడి అని. అలా చేయకని మా దగ్గర కూడా ఉన్న అమౌంట్ మనం టిఫిన్ అది కంప్లీట్ చేసామండి. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే మన బండి చుట్టకి వెళ్తున్నాం కదా, అమౌంట్ వెంటనే పే చేయక్కర్లేదు. కాబట్టి అమౌంట్ ఇక్కడే పెడేసేసి మన వాడిని కాపలాగా ఇట్టాం. మేమిద్దరం వెళ్ళి చూసేస్తాం అనమాట. రూపేష్ నేను వెళ్ళి ఆ బండి ఎలాగుందో చూసేస్తాం. అంటే బండి అంతా చూసేసాం, కాకపోతే కొంచెం అగ్రిమెంట్స్ ఇవన్నీ చేయించుకోవాలి కదా, దానికోసం వెళ్ళాలి. నీకు ఓకే కదా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటావా? సరే అయితే. నిజంగా అన్న నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయిందన్న. నువ్వు లేకపోతే అయితే మాకు బండి దొరుకుతుంది కాదు, బండి ఎలా ఉందో తెలుగుతుంది కాదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా బండి గురించి. నువ్వు ఉన్నావు కాబట్టి బండి ఇంచక ఫైండ్ అవుట్ చేసాం బేగాని. ఈ తిరుపతిలో అన్న చాలా కూల్గా ఉందన్న కదా. మా సైడ్ అయితే ఈ ఎండలతో చచ్చిపోతున్నాం అన్న. చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. మా తిప్పాలి చూడండి. మేము ఎలాగ వెళ్ళినా సరే మా బండి ఎక్కడైతే చైన్ ఊడిపోయిందో అక్కడే మెకానిక్ దొరికేసాడండి మాకు. చైన్ పెడేస్తున్నాడు అనమాట. ఎవరు అనుకుంటారు ఎందుకని? ఆటో డ్రైవర్ అన్న. ఆయనే మెకానిక్, ఆయనే డ్రైవర్ అనమాట. చాలా చిత్రంగా ఉంది ఇది. ఆటోలో చూడండి మొత్తం ఎంత సామాను ఉందో. మొత్తం మెకానిక్ అవసరమైన ప్రతి ఒక్క సామాను ఉంది ఇక్కడ. అయితే ఇలా చూడండి, తిరుపతి కొండలో మామూలుగా లేదు. ఇక్కడ లొకేషన్ అయితే పొద్దున్నే అదిగోండి ఫ్లైట్ వెళ్తుంది. మరి తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్తుందో లేదా ల్యాండ్ అవుతుందో తెలీదు. ల్యాండ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు అయితే బండి అండి సడన్గా ఆగిపోయింది, సడన్గా రిపేర్ అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి బండి చూస్తాకి వెళ్ళాలి. మీకు ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఆ ఇంట్లోనే మనం బండి కొన్నాం అనమాట. మనం బండి అయితే ఎవరి దగ్గర కొంటున్నాం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేవండి. మీకు బండి తర్వాత చూపిస్తాను. కొన్ని డీటెయిల్స్ అయితే సపరేట్గా మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకున్న తర్వాత చూపిస్తాను. అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకటే గోడ కింద ఉందన్నమాట. ఇంకోటి ఏంటి తెలుసా? ఎవరైనా బండి కొన్నాక బండి అట్టుకెళ్తారు. నేను ఆ బండి హెల్మెట్ అట్టుకెళ్తున్నాను అంతే. బండి వెనకాల వద్ది. వెయిట్ చేయండి కదంతా. నాకు కూడా ఎప్పుడెప్పుడు తీసేద్దాం బండి, ఎప్పుడు పట్టుకెళ్తావా అన్నట్టు ఉంది. ఏంటంటే ఇప్పుడు బండి మన పేరుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చూపిస్తాను మన బండి అని మీకు.
అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి, ఏమనుకోకండి. రూపేష్ అన్న పెసలకు డ్రింక్ తాగిపిస్తాను అన్నాడు, ఎందుకంటే ఎండ అంత విపరీతంగా వేస్తుంది. అది ఏంటన్నా ఎందుకనే డాంకీ నుంచి వస్తుంది. నువ్వు చెప్పక అలాంటి నేను తాగినైతే. వచ్చేసి కేరళలో చాలా ఫేమస్ డ్రింక్, ఫుల్జార్ సోడా అని పిలుస్తారు. కేరళ కానీ కర్ణాటక బార్డర్ ఆ మధ్యలో ఉంటుందా సోడా అనేది చాలా ఫేమస్. కొత్తిమీర, పుదీనా, లెమన్, సాల్ట్ అండ్ జీరా. సో గ్యాస్ వస్తుంది, సూపర్ ఉంటుంది. ఓకే. అయ్యి బాబాయ్ సారీ అండి, అలా తాగాలని తెలియక మీకు మామూలుగా తాగాలి. ఎలా ఉందంటే కారంగా ఘాటుగా అన్ని రకాలు కలిసినట్టుంది, బాగుంది. మా ఫ్రెండ్ ఇందులో ఈ అమౌంట్ నాది, ఉన్న అమౌంట్ అంతా మా ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట, బండి కొనుక్కోరా అని. మనకి మా ఫ్రెండ్ సాయం చేయకపోతే ఈ బండి కొనుక్కుందాం కాదు, క్యాష్ మొత్తం ఇచ్చేసాం. మన బండి కూడా బండి చూపించలేదు కదా మీకు, పదండి చూపిస్తా. బండి అలానే ఉంటుంది, అమౌంట్ ఎంత పెట్టాడో దానికన్నా 2 ఉంటుంది బండి. ఓకే ఓకే, అలాగే ఉంటుంది. మీరు బండి చూదిరిగా ఆగండి. బండి బాగా చూసుకో. ఓకే. బండి అబ్బాయి చాలా బాగా చూసుకున్నాడు, నేను కూడా అలాగే కండిషన్లో ఇచ్చాడు. నేను కూడా అలాగే చూసుకుంటాను. మీరు చూసుకోకపోతే వేసండి మెట్టు తొట్టు దెబ్బలో. ఎందుకు శనకగడ ఏం చేస్తానో తెలుసా, వీడియోగ్రాఫర్ ఆయన. బాత్రూంలో పులిహోర కలుగుతున్నాడు. ఏం చేస్తాను ఏం చేయాలని చెప్పరా. నేను చూసుకుంటాను బ్రో నీ బండి, నా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటుంది. థ్యాంక్స్ బ్రో, ఇంత మంచి రేటుకి ఇచ్చావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి బండి అది కాబట్టి ఆ ప్రైస్కి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకో. మీరు చూస్తూ ఉండండి బైక్ని. ఏదైనా చేస్తే నేను కింద ట్యాగ్ నా పేరు ఉంటుందిలే, ఖచ్చితంగా నేను కామెంట్ చేస్తూ ఉంటాను. రిప్లై ఇవ్వండి, చెప్పండి ఖచ్చితంగా. బాధపడుతున్నాడు పాపం, బండి మనకి ఇచ్చాడు కదా పాపం, చాలా బాధపడుతున్నాడు. కొన్ని బండి చూపించావా వాళ్ళకి? ఇంకప్పుడే కాదు, ఫుల్ వ్యూ అప్పుడు వస్తుంది. ఓకే. ఇది ఒకటే వచ్చింది అందుకని. ఈ బండి మాత్రం చాలా మెమరీస్ అండి నాకైతే. అవునా, ఇంకా ఇంకా మెమరీస్ గుర్తు చేస్తాను నేను నీకు. నువ్వైతే ఎలా అనుకుంటున్నావు, మేము చేస్తాం కదా వీడియోస్, నువ్వే తోలినట్టు ఫీల్ అవుతావు, అలా చేస్తాం వీడియోస్. మనం రేగలిగి ఈ బండి సొంతం చేసుకున్నట్టు ప్రూఫ్స్ అనమాట ఇవి. మన బండిని అయితే తీసుకున్నామండి, అంత అగ్రిమెంట్ అంతా పూర్తి అయిపోయింది. మన బండి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మన పేరుకి ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట. ఈ లోపల ఏం చేద్దామంటే ఇంటికనే వెళ్ళిపోదాం, అమ్మ దగ్గరికి వెళ్ళిన వెంటనే రివీల్ చేద్దాం బండి బైక్ మనది ఏంటి అన్నది, బైక్ అన్నది. ఓకేనా, చలో ఇంకా లేట్ చేయకుండా మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఇంటికి 2 రోజుల తర్వాత అయితే వచ్చామండి. ఇంక మా అమ్మ రియాక్షన్, మన బండి ఎలా ఉందో మీరే చూసేయండి. మీకు బండి చాలా టైం పట్టింది కదండి మీకు చూపించడానికి, ఎందుకంటే ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వచ్చిన వెంటనే, మా అమ్మ స్టార్ట్ చేసిన వెంటనే మీకు బండి చూపిద్దారని నా ఉద్దేశం అనమాట. నేను ఏది చేసినా, డ్రోన్ తెచ్చినా సరే లేదంటే ఇంకేది కొన్నా సరే ఫస్ట్ మా అమ్మ ఓపెన్ చేయాలి, మా అమ్మ చేయాలి. అందుకనే ఇంక ఇంటికైతే బండి తెచ్చానండి. ఇంకా బండి ఎలాగుందో చూద్దామా, ఇంక చూపించేద్దాం మన బండి. ఇదేనండి, మీరు ఎంతసేపు నుంచో ఓపికగా ఉన్నారు కదా, ఇంకేమాత్రం ఓపికగా ఉండకండి. ఇదే మన బండి అన్నమాట. నచ్చిందామా నీకు? చాలా బాగుంది. ఇక స్టార్ట్ చేయి, తాళం తిప్పు. ఇప్పుడు తిప్పమ్మ తాళం, అది ఈ బటన్ ఆన్ చేయి. ఇప్పుడు ఈ కింద నొక్కు, ఇది నొక్కు. ఓ మా అమ్మ ఆనందం చూడండి సారి, ఎందుకంటేనే మా ఊర్లో వాళ్ళు అందరికన్నా పెద్ద బండి నేనే కొనేసాను అనమాట. అది ఫీలింగ్ మా అమ్మదే. ఓవరాల్గా మన బండి అయితే ఇలా ఉంటుందండి, మొత్తం అన్ని ఇన్బిల్ట్గా వచ్చినాయి. అంటే లైట్లు, తర్వాత అది సిస్టమ్ ఉంటుందా, సిస్టమ్ వెనకాల ప్యానియర్స్, టాప్ బాక్స్ మొత్తం అన్నీ ఇన్బిల్ట్గానే బండితో వచ్చినాయి అనమాట. మనం దీనికి రూపాయి పెట్టుబడి పెట్టక్కలేదు. ఇప్పుడు ఏం చేద్దామండి, టాప్ బాక్స్ అవి రిమూవ్ చేసేద్దామండి. రిమూవ్ చేసి మా అమ్మని తీసుకుని వెళ్దాం ఫస్ట్ రైడ్కి. ఫస్ట్ టైం మొదటిసారి మా అమ్మ నా బండి ఎక్కుతుంది, జాగ్రత్తగా. బాగానే ఎక్కేసామా, ఓకే బాయ్ టాటా. ఎలా ఉందమ్మా బండి? అమ్మ నీకు ఎలా కనిపించింది బండి? తను చాలా దూరం వెళ్ళాం కదా. నాకు మామూలుగా లేదు, క్యాంపింగ్ వీడియోస్ కానీ చిరగొట్టేస్తా. అదండి మన క్యాంపింగ్ వీడియోస్ కోసం మంచి బండి అయితే తీసుకున్నాం. ఇక నుంచి క్యాంపింగ్ వీడియోస్ ఏమాత్రం లేట్ అవ్వో, మీరు కూడా అలాగే సపోర్ట్ చేయాలండి. కేవలం మీ సపోర్ట్ వల్లే నేను బండి తీసుకోగలిగాను. ఇంకోటి ఏంటంటే అసలైన సపోర్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ నాకు సాయం చేయడం అనమాట, అదే అసలైన సపోర్టు. మనోడు అమౌంట్ మొత్తం బండికి చాలా ఇచ్చాడు. దానివల్ల ఏమైందంటే ఇల్లు పని ఆగదు, అలాగే నా బండి కూడా అంటే మన క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి కూడా ఆగదనమాట. 2 విధాలుగా హెల్ప్ అయిందనమాట మనోడు హెల్ప్ చేస్తాం వల్ల. ఇప్పుడు ఏం చేయాలంటే
మంచి ప్లేస్లు ఎంచుకుని క్యాంపింగ్ వేయాలి. అలాగే మీరు ఇంకొక హెల్ప్ చేయాలండి. మీరు ఏం చేయాలంటే మంచి మంచి ప్లేస్లు ఎంత దూరం అయినా పర్లేదు, ఆ ప్లేస్లో మంచిగా ఉన్నా డేంజర్గా ఉన్నా అందంగా ఉన్నా సరే నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి వస్తాను, క్యాంపింగ్ వీడియో చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.